ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు కంచి కామకోటి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఈ నెల 23వ తారీఖు అంటే ఎల్లుండి ఉదయం 9:37 టెంపుల్ సిటీ నందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాల శంకుస్థాపన చేస్తారు. దాంతోపాటుగా 4 ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ 4 అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటంటే, ఒకటి స్వామివారి కళ్యాణ మండపం, రెండవది దీక్షాపరుల సదనం, మూడవది వైకుంఠ ద్వారం నుంచి పై వరకు గల మెట్లకి పైన కప్పు నిర్మించటం, నాలుగవది ఈ వాయువ్య దిశలో మాడ వీధులకి మెట్ల మార్గం నిర్మించటం. ఈ 4 కూడా మనం చేపట్టబోయే కార్యక్రమాలు. వేద పాఠశాల తోటి కలిపి మొత్తం 5 కార్యక్రమాలు ఉంటాయి. ఈ మొత్తం అంచనా విలువ 100 కోట్ల రూపాయలు. ఇవి ఆలయ నిధులు, దాతల నుంచి మరియు గవర్నమెంట్ గ్రాంట్ల నుంచి కూడా ఈ నిధులను సమకూర్చుకొని మనం ఈ పనులు చేపట్టడం జరుగుతుంది. ఈ పనులు నేను అనుకోవడం 1-2 నెలల్లోనే ప్రారంభం అవుతాయి. టెండర్లు అవన్నీ పూర్తి, మిగతా టెక్నికల్ ఇవన్నీ పూర్తి అయిన తర్వాత పనులు మనం చేసుకొని సాధ్యమైన తొందర లోపల నిర్మాణాలకి అవధులు పెట్టుకొని దాని ప్రకారంగా మనం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దాన్ని మేము సీఎం గారి రాకను దృష్టిలో పెట్టుకొని గుడిని కూడా కొంచెం ముందుగా ఓపెన్ చేద్దామని చెప్పేసి, ఎప్పుడు 3:30కి ఓపెన్ అయ్యేది 3 గంటలకే ఓపెన్ అవుతుంది. అభిషేకాలు 5:15కి స్టార్ట్ అయ్యేది 5 గంటలకి స్టార్ట్ చేస్తాము. అట్లా కొన్ని పూజలను కూడా కొంత ముందుకు జరిపి భక్తులకి అయినా కూడా భక్తులకు కొంచెం స్వల్ప సౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవి ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి భక్తులకి ప్రత్యేకంగా వారి దృష్టికి తీసుకొస్తున్నాం. భక్తుల దృష్టికి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, కొంచెం ఏమన్నా స్వల్ప అసౌకర్యం కలిగినా కూడా దేవస్థానాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సర్దుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఈ గణపతి స్వామి వారు రేపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మన దగ్గరికి రావడం జరుగుతుంది కాళేశ్వరం నుంచి. తర్వాత వారు కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత 4-4:30 ప్రాంతంలో నరసింహస్వామి వారి గుడికి వెళ్ళడం, దేవాలయానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి కూడా వెళ్ళి అక్కడ పూజలు నిర్వహిస్తారు. తర్వాత 6 గంటలు 6:30 ఆ ప్రాంతం లోపల కళావేదిక దగ్గరకు వస్తారు. కళావేదిక దగ్గర ప్రత్యేక భజన బృందం చేత భజన ఉంటుంది. తర్వాత 24 మంది ప్రసిద్ధ వేద పండితులతోటి చతుర్వేద పారాయణం ఉంటుంది. అనంతరం స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి అనుగ్రహ భాషణాన్ని విని తరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.